ఉదయకాలపు దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. సువార్త 8వ అధ్యాయం 36వ వచనము. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ప్రియులారా, ఒకప్పుడైతే అపవాది చేత మనము బంధింపబడిన వారము. అనేకమైన పాపాల చేత, తాగుడనే వ్యసనముల చేత కానీ అనేకమైన పాపాల చేత బంధించబడినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మన కొరకు అపవాదితో వాదించేవాడుగా ఉన్నాడు. వాక్యంతో అపవాదికి బుద్ధి చెప్పేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన పాప బంధకాల నిమిత్తం ఆయన పోరాడేవాడుగా ఉన్నాడు. మన పక్షమున ఆయన యుద్ధము చేసి నిలిచేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధ అగ్ని చేత వారిని దహించేవాడుగా ఉన్నాడు. పాప బంధకాల నుంచి, అపవాదక చేతుల నుంచి మమ్మలను విడిపించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, దాని నిమిత్తమే మన కొరకు ఆయన ఆ కలవరి శిలువలో మరణించి మరణంపై విజయం సాధించి అపవాదిని ఆ శిలువ కింద చితగొట్టిన విజయం సాధించి మనములను ఆ పాప బంధకాల నుంచి విడిపించగలిగిన గొప్ప దేవుడు. అనేకమైన పాపముల నుంచి, చెప్పలేని ఘోరమైన పాప బానిసతను విడిపించి మనములను స్వతంత్రములుగా చేసిన గొప్ప దేవుడు. నేడు మనకి స్వతంత్రము ఆయన శిలువ మరణము ద్వారా మనకి స్వతంత్రం కలిగి ఉన్నది. ప్రియులారా, దేవుడి వాగ్దానం దీవించును గాక. ఆమేన్. కొత్త వారు చూస్తున్న మన ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.